వేస్టేజ్ మొత్తం వేస్టేజ్ ఉంది. ఒక్క ప్రొఫైల్ చూద్దామన్నా ఒక్క ప్రొఫైల్ అంటే నేను తీసుకునేటప్పుడు నేను వీడియో కంటెంట్ చేసినప్పుడు కొన్ని ప్రొఫైల్స్ చూస్తా, అంటే ఏదొక్కటి దొరుకుతుంది నేను కూడా అది నేర్చుకొని నేను కూడా తీసుకోవాలి అని అనేది నేను కొన్ని ప్రొఫైల్స్ చూస్తా. కానీ నేను చూసే ప్రొఫైల్స్లో ఒక్కరిది బాగోదు. నేను ఈ వైజాగ్ అనే కాదు కొన్ని ప్రొఫైల్స్ నేను చూసినప్పుడు అంటే నేను కూడా నేర్చుకుందామని, నేను పెద్ద తోపని నేను చెప్పను, అట్లీస్ట్ నాకు రాదు కొన్ని థింగ్స్, నాకు రాలేనప్పుడు అట్లీస్ట్ నేను పక్క వాళ్ళని చూసి నేర్చుకోవడానికైనా సరే కొన్ని ప్రొఫైల్స్ ఓపెన్ చేసి ఎవరిదైనా బాగుందా చిన్న కంటెంట్ అయినా దొరుకుతుందా అంటే దొరకదు అనమాట. అంతా వేస్టేజ్ ఉంటుంది. ఆ వేస్టేజ్ చూసి వదిలేసి నేనే వేరే ఎవరిదో ముంబైస్ కానీ అలాంటివి చూసి లేదంటే కొరియన్ డ్రామాస్ చూసుకొని అలా చూసుకుంటూ మోటివేషన్ అయ్యి అలా రాసుకుంటూ స్క్రీన్ ప్లే కంటెంట్ అంటే పెద్ద నేను కంటెంట్ క్రియేటర్ అని చెప్పుకోను. స్క్రీన్ ప్లే అది ఎలా నీట్ గా 1 మినిట్ సరిపడాది. ఆ లిరిక్ కి కరెక్ట్ గా మనకి స్క్రీన్ ప్లే వచ్చిందా లేదా అనేది డైరెక్షన్ చేసుకుని ఉంటుంది. సో అంటే లోకల్ బాయ్ నానితో చేశాను అన్నావు కదా, లోకల్ బాయ్ నాని ఆ మధ్య అంతా చాలా ఎక్కువగా అంటే యాక్టివ్గా ఉండేవాడు. ఇన్స్టాలో కావచ్చు, ఇంకా రకరకాల యూట్యూబ్లో కావచ్చు, ఆయన బాగా వైరల్ అయ్యేవి, బాగా వ్యూస్ వచ్చాయి. తర్వాత ఇక్కడ ఈ యాక్సిడెంట్ కేసు ఏదైతే జరిగిందో ఇక్కడ ఫిషింగ్ హార్బర్లో, సో అతని పేరుని కొంతమంది అనుకోకుండా ఇన్వాల్వ్ చేయడం, తర్వాత అతను నిర్దోషాన్ని బయటపడింది, కానీ అతనికి చాలా డ్యామేజ్ జరిగింది. సో ఆ తర్వాత లోకల్ బాయ్ నాన్ని కలవడం ఏం జరిగిందా నువ్వు? నేను తర్వాత కూడా లవ్ యూరా సాంగ్ కూడా రీసెంట్గానే నేను తీసింది, అదంతా అయిపోయిన తర్వాతే. ఓకే, వాళ్ళ వైఫ్ కూడా మంచి సపోర్టివ్ ఇస్తారు మాకు, చెయ్యండి అని అంటారు. ఆమె కూడా చేస్తున్నారు కదా, ఆమె కూడా చేస్తుంది, ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టుంది ఆవిడ కూడా. కొన్ని ఆమె చేస్తుంది మంచి పర్ఫెక్షన్ గా రావాలి అనుకునేటప్పుడు మాత్రం నాకు కాల్ చేస్తారు, మీరిద్దరు ఇది చేస్తే చాలా బాగుంటది అంటే పబ్లిక్ అంటే అలాంటి వైఫ్ ఉండడం చాలా లక్కీ. ఎందుకంటే చాలా మంది పొజిటివ్ అని చెప్పేసి తన అంటే నానికి చెయ్యాలనే ఇంట్రెస్ట్ తనకుంది. కొందరు ఏంటంటే ఆపేద్దాం అనుకుంటారు, వేరే హస్బెండ్స్ అయితే ఆపేద్దామని అంటారు. తనకి ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు వాళ్ళ వైఫ్ కంప్లీట్ గా సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేసిన వన్ ఆఫ్ ద నా వీడియోస్లో కూడా తను చాలా సపోర్ట్ చేసుకొచ్చింది. ఎందుకంటే నాని మీ ఎదురు చేయండి, ఏం అవ్వదు పబ్లిక్, నేనే ఇంకా ఆగేదాన్ని, ఎందుకు నానికి మ్యారేజ్ అయిపోయింది కదా, సో ఇలా చేయకూడదు, ఇంకా ఆపేయడం బెటర్ అని చెప్పేసి అనుకున్నా. కానీ వాళ్ళ వైఫ్ మ్యారేజ్ అయితే ఏముంది, తన ఫీల్డ్ నీ ఫీల్డ్ ఒకటే కదా, నేను మధ్యలో వచ్చాను, మీ ఫీల్డ్ మీరు కంటిన్యూ చేయండి, అందులో రాంగ్ థింగ్ ఏముంది అని చెప్పేసి వాళ్ళ వైఫ్ సపోర్టివ్గా ఉండదు. లోకల్ బాయ్ నాని నువ్వు ఇద్దరు కలిసి ఎలాంటివి చేసేవారు ఎక్కువ? అన్ని ప్రొఫెషన్ లవ్ రీల్స్ కానీ, అంటే లైక్ ఇప్పుడు సాంగ్స్ అన్ని కూడా అలానే ఉన్నాయి కదా, ఆది పురుష్ కానీ అన్ని, అది ట్రెడిషన్ అవ్వచ్చు, వెస్ట్రన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది ఆ సాంగ్ చూసుకొని సెటిల్ చేసుకునేది. ఓకే, లవ్ కొంచెం రొమాంటిక్గా ఉండేది అంతేనా? నాని కోసం చెప్పాల్సి వస్తే, లోకల్ బాయ్ నాని కోసం చెప్పాల్సి వస్తే ఏం చెప్తావు? లోకల్ బాయ్ నాని కోసం చెప్పాలి వస్తే మంచివాడు, నా వరకు మంచిగా. చాలా సార్లు అతనికి అప్పట్లో వినిపించేది యాటిట్యూడ్ ఎక్కువ అన్నట్టు, అట్లాగైనా నీకేమైనా అనిపించిందా ఎప్పుడైనా? నా దగ్గర ఎప్పుడు నాని అలా చేయలేదు. నాని ఒకవేళ చేస్తే మా ఇద్దరికి గొడవ అయిపోతుంది, ఎందుకు నాని అలా చేస్తున్నావు అంటారు. అది కాదు అలా మాయ అని చెప్తాడు మనకి. ఇంకా అంటే తనకన్నా చిన్నదాన్ని కదా, సో ఇలా నీకు తెలీదు, అలా చేయాలి ఇలా చేయాలి, ఒక సరౌండింగ్కి వెళ్ళినప్పుడు అలా కాదు మాయా ఇలా అని చెప్పేసి కొంచెం సజెషన్స్ ఇస్తూ ఉంటాడు. ఒక మంచి ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తాడు. కాకపోతే ఒకటే బాధ, బీచ్ లోకి వెళ్తాడు, ఒక్క చేప కూడా తీసుకురాడు నాకు. ఒక్కసారే పీతలు తీసుకొచ్చాడు అంతే, ఇంకప్పటి నుంచి ఇంకేం తీసుకురావట్లేదు. తిన్నావా? ఎగురు పెట్టావా? ఏం పెట్టావా? నాకు అవన్నీ నాకు వంట రాదు. సో మీ మదర్ చేశారా ఇగురా? పీతలు ఎగురు చాలా బాగుంటాయి. అంటే బయట కొనేవి కన్నా నాని తీసుకొచ్చేవి మరి పెద్ద పెద్ద ప్రాన్స్, అదే క్రాబ్స్ అవి తీసుకొచ్చి ప్రాన్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. తన ఫ్రెండ్షిప్ కూడా బాగుంటుంది మంచిగా. మనిషి సాఫ్ట్ గా ఉంటాడా? ఓకే, కాదు మరి ఎప్పుడైనా తనకి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా, నాకు మంచి ఫిష్ తీసుకొని రా, ఏదో ఫిష్ లో ఏదో రకరకాల పులస ఇక్కడ ఇక్కడ ఏదో రకరకాల పేర్లు ఉంటాయి, చారుశీల ఏదో ఇలాగా కొన్ని పేర్లు ఉంటాయి. నాకు అది ఆ ఫిషెస్ పేర్లు కూడా నాకు ఇంత కూడా తెలీదు. నాకు తెలిసింది ఒక్కటే వంటలో ఏంటంటే మ్యాగీ. ఆ మ్యాగీ కూడా నాకు రాదు సరిగ్గా, అది మా కర్రోడు నేనే తినాలి. కర్రోడు ఎవరు? మా కర్రోడు అంటే మా డాగ్. అవునా, ఇంకా ఏ అబ్బాయి నేను అలాగ అంటున్నావేమో అనుకున్నాను.
ఓకే ఓకే. ఆ, కాదు మాయా, ఇప్పుడు సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు అంటే విపరీతమైన కాంపిటేటివ్ ఫీల్డ్. అంటే ఇన్స్టా అనేది ఏంటంటే నీ సొంతంగా నీ చేతిలో మొబైల్ ఉండి నీకు ఎడిటింగ్ స్కిల్స్ వస్తే చాలు. సో నీకు ఆ కంటెంట్ నువ్వు ప్రిపేర్ చేసుకుంటావు, అన్నీ నువ్వు చేసుకుంటావు, నువ్వు ఇండిపెండెంట్గా చేసుకునే ఇది. కానీ సినిమా అనేది ఏంటంటే ఒక క్రియేటివ్ ఫీల్డ్, ఒక టీమ్ ఫీల్డ్. సో అందులో ఛాన్సెస్ రావడం ఎంత కష్టమో, అట్ ద సేమ్ టైం సర్వైవ్ అవ్వడం కూడా అంతే కష్టం. సో సినిమాల్లో నువ్వు ఎలాంటి క్యారెక్టర్స్ చేద్దాం అనుకుంటున్నావు ఒకవేళ వస్తే గిస్తే? మూవీలోని సిస్టర్ రోల్ కానీ హీరోయిన్ మేబీ అంతగా అదృష్టం ఉంటే హీరోయిన్ రోల్ కానీ మంచి క్యారెక్టర్స్ ఎంచుకొని చేస్తాను, ఐటెం సాంగ్ తప్పించి. అంతే. ఐటమ్ సాంగ్ ఎందుకు అంటే ఏంటి అంటే? నాకు నచ్చదు. ఓకే, ఐటమ్ సాంగ్ నచ్చదా? నచ్చదు. ఆ వల్గారిటీ, అది వల్గారిటీ అని నేను చెప్పను, బట్ నాకు అంతవరకు నాకు ఏ హీరోయిన్ చేసిన, ఈవెన్ తమన్నా చేసిన కూడా నచ్చదా? అలా అని కాదు, అది వాళ్ళు ఎంచుకునేది, నా వరకు నేను చెప్పేది. ఐటమ్ సాంగ్స్ హీరోయిన్స్ కూడా చేస్తున్నారు కదా, అవి కూడా నచ్చవా అని అడుగుతున్నాను. వాళ్ళు కూడా చూసి 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 తీసుకునేది, వాళ్ళు కూడా స్టార్టింగ్ వచ్చారు కదా. మాయా, ఇప్పుడు అంటే యాక్చువల్గా సినిమాల్లో అనగానే ఈ మధ్య సినిమాలు కావచ్చు, వెబ్ సిరీస్లు కావచ్చు, ఎక్కువ రొమాంటిక్ కైండ్ ఆఫ్ ఇవన్నీ నడుస్తున్నాయి. అంటే అలాంటివి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కదా చాలా మందికి, అంటే అలాంటి ఆఫర్స్ వస్తున్నాయి. సో రొమాంటిక్ క్యారెక్టర్స్ ఏమైనా వస్తే చేస్తావా? చేస్తాను. లిప్ లాక్లు? లిప్ లాక్ నేను చేయవా? ఒకవేళ అప్డేట్ అంటే ఆర్టిస్ట్ గా నేను ఒక ఫీల్డ్ లోకి వెళ్ళిన తర్వాత, ఒక నేమ్ వచ్చిన తర్వాత మేబీ ఆ స్టెప్ తీసుకొచ్చేమో, కానీ స్టార్టింగ్ లో అయితే నేను ఆ స్టెప్ తీసుకోను. మరి నాకు కూడా ఫ్యామిలీ రావాలి కదా. అంతే కదా, నాకు కూడా ఫ్యామిలీ రావాలి కదా, మీరు కూడా చూడాలి కదా ఫ్యామిలీని. కాదు, లిప్ లాక్ చేస్తే పెళ్ళి అవుదానా? సరే, అంటే లిప్ లాక్లు అయితే చేస్తానంటున్నావు, మరి ఇంటిమేట్ సీన్లు, సారీ లిప్ లాక్లు అయితే చేయను అంటున్నావు, ఇంటిమేట్ సీన్లు చేస్తావా? స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే రొమాంటిక్ గా అయితే మాత్రం చేస్తాను, బట్ మరీ అంత ఎక్కువ అయితే చేయను. ఓకే. యాక్చువల్గా ఇప్పుడు సుందరం మాస్టర్ అయింది కదా, సుందరం మాస్టర్లో గ్లామర్ క్యారెక్టర్, గ్లామర్ లేని క్యారెక్టర్ ఇది. సో అలాంటి సినిమాలు ఈ మధ్య నీకు ఏమైనా అవకాశాలు వస్తున్నాయా, లేకపోతే గ్లామర్ రోల్స్ వస్తున్నాయా? రోల్స్ అనేవి ఇప్పటి వరకు నేను చూస్ చేసుకోలేదు ఇంకా, అంటే ఆ స్టెప్ నేను ఇంకా తీసుకోలేదు. ఓకే, ఆ స్టెప్ అయితే నేను తీసుకోలేదు, బట్ ఒకవేళ ఛాన్సెస్ వస్తే మేబీ చెయ్యొచ్చు. ప్రెసెంట్ అయితే మూవీస్ వైపు నేను అంత చూసుకోలేదు, బట్ ఇన్స్టాగ్రామ్కి ఇంకా మంచి కంటెంట్స్ తీసుకొద్దాం, కానీ ఏదైనా ప్రమోషన్స్లో కొంచెం బిజీ అయ్యాను. ఓకే, ఇన్స్టాగ్రామ్స్లోనే ఇంకా మంచి మంచి కంటెంట్స్ తీసుకుంటే ఆ పైన ఏమైనా రోల్స్ వస్తే అప్పుడు చూద్దామని ట్రై చేస్తాను. ఓకే. కాదు, ఇన్స్టా లైఫ్లోని ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది? ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటే ఇన్కమ్ అనేది ఎలా జనరేట్ అవుతుంది? ఇన్కమ్ అనేది ఎక్కువ మనకి రేర్, వచ్చేది కూడా చాలా రేర్. మనం అది ఇంట్రెస్ట్ ఉంటేనే చేయగలం. ఇన్కమ్ అనేది తక్కువే. అందరూ బయటికి ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్తారు, కానీ చాలా తక్కువ. మనకి ప్రమోషన్స్ ఏదో అలా మనకి పాకెట్ మనీలా వస్తుంది అంతే. ఓకే, మనకి జస్ట్ టైం పాస్ అలా చేసుకుంటే ఒక ప్యాషన్ తో చేయడం, అది అంతే. ప్యాషన్. మనకి ప్రమోషన్స్ వచ్చేది కన్నా మనకి పోయేదే ఎక్కువ. అవునా? మనం ఇప్పుడు సాంగ్స్ చేస్తున్నప్పుడు బడ్జెట్ అనేది అవుతుంది కదా, ఆ వేలోనే వచ్చింది తక్కువ అయితే వెళ్ళేదే బయటికి, ప్రొడక్షన్ పెట్టేదే ఎక్కువ. ఓకే ఓకే. అవును, డాన్స్ చిన్నప్పుడు ఎక్కడైనా నేర్చుకున్నావా? నేర్చుకోలేదు, జస్ట్ అలా అలా బాగా చేస్తూ ఉంటావు అంటే చాలా మంది అంటూ ఉంటారు. అలా మూవ్స్ నేర్చుకున్నాను. యాక్చువల్గా నాకు అంటే మాయారెడ్డి ఇంటర్వ్యూ చేయబోతున్నాను అంటే చాలామంది అబ్బాయిలు అండ్ అమ్మాయిలు కూడా ఒక క్వశ్చన్ అడగమన్నారు. ఏంటి నీ ఫిజిక్ అంటే ఇట్లా సన్నగా మెరుపు తెగిలా ఉండే ఆ రహస్యం ఏంటి? అదంతా మా పెద్ద మామయ్యది వచ్చింది. అదే సన్నమని కాదు, మెరుపు తెగ కూడా కాదు, జస్ట్ మా మామయ్య చనిపోయారు, పెద్ద మామయ్య. ఆయన సేమ్ బాడీ లాంగ్వేజ్ అనేది నాకు వచ్చిందని మమ్మీ వాళ్ళు అంటూ ఉంటారు. ఆయన బిహేవియర్ కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, అంటే ఆయన మొగరైడ్లాగా ఎలా ఉంటారో సేమ్ అలానే ఆ వేలో యాటిట్యూడ్గా ఉండడం అలా అలవాటు. లేడీస్లో సేమ్ అంతే, ఆయనకి బాడీ మెయింటెనెన్స్ అలాగే ఎక్కువ, నాకు కూడా అలానే ఎక్కువ. యాక్చువల్గా నాకు ఒక రహస్యం తెలిసింది మీ ఫ్రెండ్ ద్వారా. అంటే బహుశా అదే నీ ఫిజిక్ మెయింటెనెన్స్కి అదే కారణం అనుకుంటున్నాను. ఏంటి, ఎప్పటి నుంచి అలవాటు ఉంది? ఏంటి అలవాటు ఎప్పటి నుంచి ఉంది? ఎప్పటి నుంచి ఉంది? నాకే మీరు అలవాటు అంటే వాళ్ళు ఏదో అనేసుకుంటారు, ముందు చెప్పండి, రిలీజ్ చేసేయండి. అలవాటు యాక్చువల్గా కాదు, చాలా బ్యాడ్ హ్యాబిట్ కదా.
అంటే ఎవరు చూడకుండా దొంగచటకి చేసే అలవాట అది, అంతే కదా? అంటే ఎవరు చూడకుండా చేసేదాన్ని, అంతే కదా? పెడతారు మరి, పాడేస్తారు బాక్స్ అంతా తీసుకెళ్ళి. అంటే కేట్లు కేట్లా? కేట్లు కాదు, ఓన్లీ నేను 2 బాక్సెస్ తెచ్చుకుంటా, జోబులో పెట్టుకుంటాను, తీసుకొచ్చేస్తాను. ఎవరు చూడలే కదా అనేసి అప్పుడు అంతే Okay. నా బాక్స్ కంప్లీట్ సో అయిపోయింది. ఆ అలవాటు అనేది ఇప్పుడు కూడా ఉందా? ఎప్పుడు స్టార్ట్ అయింది అలవాటు? మానేద్దాం అనుకుంటున్నాను కానీ మానలేకపోతున్నాను. మీరు అది రివీల్ చేసి సో అలా కాదు, ఏంటది అంటే అది అంటే ఎంజాయ్ చేస్తూ చేస్తావా అది? వీడియోస్ చూస్తూ మనకి కూడా అలానే అనిపిస్తూ